ఫ్రెండ్స్ ఇకలోకి వెళ్తే ఈ వ్లాగ్ లో మనం ఏం చూడబోతున్నాం అంటే మనం యాక్చువల్ గా చిల్డ్రన్స్ ఏరియా ఉంది కదా మన వైజాగ్ లో అక్కడికి వెళ్ళబోతున్నాం. ఆ ప్లేస్ ని చూడబోతున్నాం. అండ్ అక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే ఈ రోజు మనం వరల్డ్ టూరిజం డే సెలబ్రేట్ చేసుకుంటాం. ముఖ్యంగా అందరికి హ్యాపీ వరల్డ్ టూరిజం డే. మనం ఇప్పుడు మన చిల్డ్రన్స్ ఏరియాకి ఎందుకు వెళ్ళబోతున్నాం అంటే మన ఏపీటీడీసీ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు ఒక కాంపిటీషన్ అయితే రన్ చేశారు. సో ఆ కాంపిటీషన్లోని మనం కూడా పార్టిసిపేట్ చేసాం. సో ఇప్పుడు మనకి ఆ కాంపిటీషన్లో ప్రైజ్ వస్తుందా రాదా అని తెలుసుకోవాలంటే మనం ఆ ఈవెంట్కి అయితే వెళ్ళాలి. సో మనకైతే ఒక మెయిల్ వచ్చింది. సో మీకు కనిపిస్తుంది కదా, ఈ మెయిల్ వచ్చిందనమాట. సో 27 సెప్టెంబర్ 10 o'clockకి చిల్డ్రన్స్ ఏరియాలోని ఈ ఫంక్షన్ జరుగుతుంది. సో మీరు రావాలని చెప్పేసి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అందరినీ రమ్మన్నారు. సో మనం కూడా వెళ్తున్నాం. ప్రైజ్ వస్తుందో లేదనేది వెళ్తుంది తెలుస్తుంది. మరి వెళ్దామా? పదండి, జర్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ మనమైతే స్టార్ట్ అయిపోయాం. చూసుకోవచ్చు, మీకు ముందైతే మన విశాఖపట్నం బీఆర్టీసీ రోడ్ కనబడుతుంది. అండ్ అలా కొంచెం ముందుకు చూస్తే మన సింహాచలంలో ఉండే లక్ష్మీ నరసింహ స్వామివారి ఆలయం అయితే కనిపిస్తుంది. నేను స్వామివారిని మనసులో తలుచుకుంటూ ఏం జరిగినా సంతోషంగా వెనక్కి వద్దామని చెప్పి ముందుకైతే వెళ్తున్నాను. సో ఇప్పుడు మనమైతే డైరెక్ట్గా వెళ్ళాల్సింది మన సిరిపురంలో షిప్ బిల్డింగ్ ఉంది కదా, షిప్ బిల్డింగ్ పక్కనే ఉన్న చిల్డ్రన్స్ ఏరియా దగ్గరికి. మనం అక్కడికి వెళ్ళేలోపు మీకు చిన్న స్టోరీ చెప్తాను. అదేంటంటే ఒకప్పుడు దుబాయ్ అంటే ఒక ఎడారి, అక్కడేం ఉండే కాదు, ఒక్క ఆయిల్ బౌల్ తప్ప. సో వాళ్ళకైతే తెలుసు ఈ ఆయిల్ మొత్తం అయిపోయిందంటే ఇంకా మన దగ్గరే ఉండదు. సో మనకి రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే మనం ఏదైనా చేయాలనుకున్నారు. సో వాళ్ళు వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు, అలానే మొత్తం టూరిజం డెవలప్ చేశారు. చాలామందికి డ్రీమ్ డెస్టినేషన్ దుబాయ్ అయి ఉంటుంది. సో అలా టూరిజం డెవలప్ చేయడం వల్ల ఓన్లీ టూరిజం నుంచే దుబాయ్కి 2024లో దాదాపుగా 50,000 కోట్ల వరకు రెవెన్యూ జనరేట్ అయింది. సో ఇక్కడ టూరిజం అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. సో అలానే మన విశాఖపట్నం, మన ఆంధ్రాలో టూరిజం స్పాట్స్ని డెవలప్ చేశారంటే అవి కూడా మంచి రెవెన్యూని జనరేట్ చేస్తాయి మన ఆంధ్రప్రదేశ్కి. దానికోసమే మన మొత్తం ఆంధ్రాలో చాలా ప్లేసెస్ని డెవలప్ చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయి. అలానే ఎక్కడ ఎలాంటి డెవలప్మెంట్ జరుగుతుంది, ఆ డెవలప్మెంట్ ప్రోగ్రెస్ ఏంటో కూడా మీకు నేను చెప్తాను. మనం చూస్తూనే ఒక బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ దాకా వస్తాం. మనందరికీ చాలా చాలా బ్యూటిఫుల్ కనిపిస్తుంది కొంచెం గాల్లో చూస్తే ఈ వ్యూ పాయింట్. సో ఇక్కడ నుంచి మనకైతే రోప్వే ఉంటుంది మన కైలాసగిరి కొండ మీదకి వెళ్ళడానికి. రీసెంట్గానే మన కైలాసగిరిలో గ్లాస్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అది తొందరలోనే ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా ఓపెన్ అవుతుంది. అది కూడా ఒక టూరిస్ట్ స్పాట్గా ఎదుగుతుంది. ఆల్రెడీ కైలాసగిరి అంటేనే చాలా మందికి ఒక డ్రీమ్ డెస్టినేషన్. అందులో గ్లాస్ బ్రిడ్జ్ వచ్చిందంటే అక్కడ టూరిజం ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మనమైతే వస్తాం చిల్డ్రన్ ఏరియాకి. రైట్ సైడ్లో మనకు కనిపిస్తుంది కదా, ఇదే చిల్డ్రన్ ఏరియా. ఈ పక్కనే మనకి ఒక బ్యూటిఫుల్ క్రూజ్ షిప్ ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది, మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. సో చూసుకోవచ్చు, వరల్డ్ టూరిజం డే 2025 27 సెప్టెంబర్ పిఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరియా విశాఖపట్నం. అండ్ ఈ యాక్టివిటీ మన విశాఖపట్నం డిస్ట్రిక్ట్ కలెక్టర్ అయిన శ్రీ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ గారు, ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మ్యాజిస్ట్రేట్ చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ విశాఖపట్నం, ఈయన ఆధ్వర్యంలో ఈ యాక్టివిటీ జరుగుతుంది. ఇలాంటి యాక్టివిటీ జరగడానికి గల కారణం మన ప్రస్తుత ముఖ్యమంత్రి గారైన గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాలాంటి క్రియేటివ్గా ఆలోచించే ఫోటోగ్రాఫర్స్కి, వీడియోగ్రాఫర్స్కి ఇలాంటి కాంటెస్ట్ పెట్టి ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఇప్పుడు ఒకవేళ మనకు కానీ గిఫ్ట్ వచ్చిందంటే మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమానం తీసుకోబోతున్నాం. మరి చూద్దాం ఆ అదృష్టం ఉందో లేదో. అలా లోపలికి వెళ్ళి అనేది కూర్చున్నాను. మీరు చూసారుగా మనం రావడం, తర్వాత అక్కడ కూర్చోవడం, అండ్ అలానే ఆ స్టేజ్ అంతా చూసారు. అండ్ తర్వాత కల్చరల్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. చూసారు కదా, చాలా చాలా బ్యూటిఫుల్గా అక్కడ కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. అందులో ట్రెడిషనల్ డ్యాన్సెస్, క్లాసికల్ డ్యాన్సెస్ అండ్ ఫోక్ డ్యాన్సెస్ ఇవన్నీ చాలా బ్యూటిఫుల్గా జరిగాయి. అండ్ దాంతోపాటు ఫ్లాష్ మ్యాప్ కూడా జరిగింది. చాలా చాలా బ్యూటిఫుల్గా అందరూ డ్యాన్స్ అయితే చేశారు. ఆ బ్యూటిఫుల్ డ్యాన్స్ని అలా చూస్తూ నేనైతే చాలా ఆనందాన్ని పొందాను. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మనం ఇలాంటి కాంటెస్ట్లో పోటీ చేయడం ఫస్ట్ టైం. అండ్ ఇలాంటి యాక్టివిటీస్ కానీ లేదా ఇలాంటి ప్రోగ్రామ్స్ కానీ మనం వెళ్ళటం ఫస్ట్ టైం. ఇంతకుముందు ఏదో చిన్నప్పుడు స్కూల్ డేస్లోనూ, తర్వాత కాలేజెస్లో వెళ్ళా తప్ప ఆ తర్వాత నేనైతే పెద్దగా ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేయలేదు. కానీ ఇప్పుడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అండ్ అక్కడికి వెళ్ళి ఈ ప్రోగ్రామ్స్ అనేది చూడటం చాలా ఆనందంగా అనిపించింది. వీళ్ళ డ్యాన్సెస్లో అయితే ఒకళ్ళని మించి ఒకళ్ళు చాలా చాలా సూపర్గా డ్యాన్స్ చేశారు. నేనైతే అవన్నీ అలా చూస్తూ ఉన్నాను. అండ్ ఇందులో ఫ్లాష్ మ్యాప్ కూడా చాలా బాగా జరిగింది.
ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే ఫోక్ డ్యాన్స్. ఈ ఫోక్ డ్యాన్స్ కూడా ఒక డిఫరెంట్ సాంగ్ అనమాట. ఈ సాంగ్ నేను ఫస్ట్ టైం వింటాం అండ్ ఈ సాంగ్ కూడా చాలా చాలా బాగుంది. ఇవన్నీ కూడా మనకి కంప్లీట్గా సాంప్రదాయంగా అండ్ ట్రెడిషనల్గా ఉన్నాయి. చాలా చాలా డిఫరెంట్ అనిపించింది. తర్వాత ఫ్లాష్ మాబ్ జరిగింది. ఫ్లాష్ మాబ్లో అయితే అన్ని కొత్త కొత్త సాంగ్స్, అవి కూడా చాలా చాలా బాగున్నాయి. అందరూ చాలా బాగా డ్యాన్స్ అయితే వేశారు. ఇది కూడా చాలా చాలా బాగుంది అనిపించింది. ఆ తర్వాత కళ్ళకు గంతలు కట్టుకొని చుట్టూ ఒక రింగలా తిరుగుతూ ఒక క్లాసికల్ డాన్స్ అయితే వినిపించింది. అది మాత్రం చాలా చాలా సూపర్గా అనిపించింది. ఇలా చేయడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ విజువల్స్ వస్తే తెలుస్తుంది. ఇప్పుడు మన వీడియో వస్తుంది చూడండి. పలు మార్పులు విస్తరణలు చెంది నేటికి భక్తులను ఆహ్లాదపరుస్తుంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జరిగే ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్ శ్రీ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారు, ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ చైర్మన్ డిస్ట్రిక్ట్ టూరిజం కౌన్సిల్, హార్ట్లీ వెల్కమ్ టు యు సర్. మన వీడియో కంప్లీట్ అయిన తర్వాత కలెక్టర్ గారు అయితే వచ్చారు. కలెక్టర్ గారు వచ్చిన తర్వాత ఒక సాంగ్ అయితే జరిగింది. ఆ సాంగ్ తర్వాత ఆయన ఏం చేశారంటే జ్యోతిని వెలిగించారు. ఆ జ్యోతిని వెలిగించిన తర్వాత మాధవి మేడం గారు అక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఆ తర్వాత కలెక్టర్ గారు మాట్లాడారు. ఆ తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. సో మరి నాకు ప్రైజ్ వచ్చిందో లేదో మీరు కామెంట్ చేయండి. ఇంకా 20 సెకండ్స్ అయితే మీకు తెలుస్తుంది ప్రైజ్ వచ్చిందో లేదో. అనుగుణంగానే మరి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనల మేరకు టూరిజం డిపార్ట్మెంట్ లోని చాలా చాలా యాక్టివిటీస్ ని మనం ప్లాన్ చేసుకుంటున్నాము. వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈ అంతర్జాతీయ పర్యాటక దినోత్సవం సందర్భంగా ఈరోజు మన విశాఖపట్నం జిల్లాలో విశాఖపట్నం నగరంలో ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది. కలెక్టర్ గారు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన తర్వాత ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఇందులో మనకు ప్రైజ్ వచ్చిందా లేదా, మీరేమనుకుంటున్నారు? వచ్చిందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? సో చెప్పేస్తున్నా, నాకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. చూస్తున్నారు కదా, గౌరవనీయులైన ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా మనమైతే బహుమానం తీసుకున్న బహుమతి ఇదే. ఫ్రెండ్స్, మీరు చూసి ఉంటారు, ఫైనలీ మనమైతే ప్రైజ్ అయితే గెలుచుకున్నాం. సెకండ్ ప్రైజ్ వచ్చింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అండ్ గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే కలెక్టర్ గారు మనకి ప్రైజ్ ఇచ్చారు కాబట్టి. సో మనకి ఇచ్చింది షీల్డ్ అనమాట. సో చూసుకోవచ్చు, మనకి షీల్డ్ అయితే ఇచ్చారు. మీకు కనిపిస్తుంది కదా, ఈ షీల్డ్ వచ్చింది. అండ్ అలానే సర్టిఫికేట్ కూడా వచ్చింది అనమాట. సో చూసుకోవచ్చు, సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. అండ్ దీంతో పాటు 30,000 అంటే 30,000 క్యాష్ ప్రైజ్ కూడా ఇచ్చారు. సో చాలా చాలా సంతోషంగా ఉంది. ఈ క్యాష్ ప్రైజ్ ని అండ్ అలాగే షీల్డ్ ని, సర్టిఫికేట్ ని మన విశాఖపట్నం కలెక్టర్ గారు అయిన హరేంద్ర ప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంకా హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు టూరిజం ఆఫీసర్ అయిన మాధవి మేడం గారికి. నేను తీసిన వీడియో బాగుందని చెప్పి నాకు ప్రైజ్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఎలాంటి కాంపిటీషన్స్ ఇంకా అంటే బాగుంది అనిపించింది. సో ఇంకా ఫైనలీ అండ్ ఇంకా చెప్పాలంటే చాలా చాలా సంతోషమైన విషయం. మాటలు కూడా రావట్లేదు, ఏం చెప్పాలి కూడా అర్థం కావట్లే. సో అందువల్ల చెప్తున్నాను ఎగ్జైట్మెంట్ తోటి. అండ్ ఎక్కడి దాకా వచ్చాను అంటే మీ సపోర్ట్తోనే. మన సబ్స్క్రైబర్స్ ఎవరు ఉన్నారో, మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా సపోర్ట్ చేస్తూనే ఉన్నారు కాబట్టి మనం చేసిన ప్రతి వీడియోని చూస్తున్నారు. అండ్ సపోర్టివ్గా చాలా చాలా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది కాల్స్ కూడా చేస్తున్నారు, బాగా తెలిసిన వాళ్ళు. సో మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. ఎలాంటి ప్రైజెస్ ఎన్నెన్నో నేను గెలుచుకుంటాను మీ సపోర్ట్తో అని చెప్పి ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.